హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. మనం ప్రతిరోజు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా రకాల సెంటెన్సెస్ ఉపయోగిస్తూ ఉంటాం కదా. ఈ వీడియోలో మనం తరచుగా ఉపయోగించే కొన్ని చిన్న చిన్న సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఇంతకు ముందు వీడియోలలో కూడా మనం చాలా తరచుగా ఉపయోగించే చిన్న చిన్న సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చెప్పడం జరిగింది. ఆ వీడియోల లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరి గురించైనా మనకి పూర్తిగా తెలిసినట్లయితే అతని గురించి నాకు పూర్తిగా తెలుసు అని ఇలా చెప్పాలి. ఐ నో హిజ్ ఇన్స్ అండ్ అవుట్స్. ఐ నో హిజ్ ఇన్స్ అండ్ అవుట్స్. ఎవరైనా ఏదైనా సమస్యకి పరిష్కారం అడిగినప్పుడు నన్ను ఆలోచించనివ్వు అని ఇలా చెప్పాలి. లెట్ మీ థింక్. లెట్ మీ థింక్. ఎవరైనా సాధ్యం కాని పనిని వెంటనే చేయాలి అన్నప్పుడు రాత్రికి రాత్రి ఏమీ జరగదు అని ఇలా చెప్పాలి. నథింగ్ హ్యాపెన్స్ ఓవర్ నైట్. నథింగ్ హ్యాపెన్స్ ఓవర్ నైట్. మొట్టమొదటిసారిగా ఏదైనా పని చేస్తున్నప్పుడు తప్పులు చేయడం సహజం కదా. మొదట్లో అందరూ తప్పులు చేస్తుంటారు అని ఇలా చెప్పాలి. ఇనిషియలీ ఎవ్రీవన్ మేక్స్ మిస్టేక్స్. ఇనిషియల్లీ ఎవ్రీవన్ మేక్స్ మిస్టేక్స్. మనం ఎవరితోనైనా మాట్లాడినప్పుడు సరైన ప్రతిస్పందన లేకపోతే నీతో మాట్లాడి ఉపయోగం లేదు అని ఇలా చెప్పాలి. ఇట్ ఈస్ యూజ్లెస్ టు టాక్ టు యూ. ఇట్ ఈస్ యూజ్లెస్ టు టాక్ టు యూ. చాలామందికి ఎదుటి వాళ్లతో లౌక్యంగా ఎలా మాట్లాడాలో తెలియదు కదా. లౌక్యంగా ఎలా మాట్లాడాలో నేర్చుకో అని ఇలా చెప్పాలి. లెర్న్ హౌ టు స్పీక్ డిప్లొమాటికల్లీ. లెర్న్ హౌ టు స్పీక్ డిప్లొమాటికల్లీ. కొందరికి ఏమీ ప్రతిభ లేకపోయినా గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు కదా. అప్పుడు ఏమి చూసుకుని నీకంత గర్వం అని ఇలా అడగాలి. వాట్ హ్యావ్ యూ గాట్ టు బీ ప్రౌడ్ ఆఫ్. వాట్ హ్యావ్ యూ గాట్ టు బీ ప్రౌడ్ ఆఫ్. అలాగే దీని గురించి ఎవరితోనైనా మాట్లాడావా అని ఇలా అడగాలి. డిడ్ యూ టాక్ టు ఎనీవన్ రిగార్డింగ్ దిస్. డిడ్ యూ టాక్ టు ఎనీవన్ రిగార్డింగ్ దిస్. కొన్ని సందర్భాలలో మన మనసులోని భావాలను వ్యక్తపరచాలంటే కష్టంగా ఉంటుంది కదా. అప్పుడు నా భావాలను వ్యక్తపరచడం నాకు కష్టంగా ఉంది అని ఇలా చెప్పాలి. ఐ ఫైండ్ ఇట్ హార్డ్ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. ఐ ఫైండ్ ఇట్ హార్డ్ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. మనం ఏదైనా విషయాన్ని ఎవరికైనా వివరించాలనుకున్నప్పుడు నన్ను వివరించనివ్వు అని ఇలా చెప్పాలి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఎవరైనా వాళ్లకు సంబంధం లేని పని చేస్తున్నప్పుడు అది నువ్వు ఎందుకు చేయాలి అని ఇలా అడగాలి. వై షుడ్ యూ డూ దట్. వై షుడ్ యూ డూ దట్. ఎవరైనా ఇచ్చిన మాట మీద నిలబడితే వాళ్ళ మాటలకు విలువ ఉంటుంది కదా. అతని మాటలకు విలువ ఉంది అని ఇలా చెప్పాలి. హిజ్ వర్డ్స్ హ్యావ్ వెయిట్. హిజ్ వర్డ్స్ హ్యావ్ వెయిట్. అలాగే నేను మామూలుగా చెప్పాను అని ఇలా చెప్పాలి. ఐ జస్ట్ సెడ్ క్యాజువల్లీ. ఐ జస్ట్ సెడ్ క్యాజువల్లీ. ఏదైనా విషయం గురించి మనకు పూర్తి అవగాహన ఉన్నప్పుడు ఏమి చేయాలో నాకు బాగా తెలుసు అని ఇలా చెప్పాలి. ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్ టు డూ. ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్ టు డూ. కొందరు చిన్న చిన్న విషయాలకి కూడా కోపం తెచ్చుకుంటూ ఉంటారు కదా. అప్పుడు నువ్వు చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటావు అని ఇలా చెప్పాలి. యు గెట్ యాంగ్రీ ఓవర్ స్మాల్ థింగ్స్. యు గెట్ యాంగ్రీ ఓవర్ స్మాల్ థింగ్స్. ఎవరైనా మనకి చాలా కోపంగా కనిపిస్తే అతను ఆగ్రహంతో ఉన్నాడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ ఫ్యూరియస్. హీ ఈజ్ ఫ్యూరియస్. కొందరు మాటలతో ఎదుటి వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు కదా. అప్పుడు తన మాటలతో వాళ్ళని బాధ పెట్టాడు అని ఇలా చెప్పాలి. హీ అఫెండెడ్ దెమ్ విత్ హిజ్ వర్డ్స్. హీ అఫెండెడ్ దెమ్ విత్ హిజ్ వర్డ్స్. అలాగే నేను ప్రతిరోజు జిమ్కి వెళ్ళాలనుకుంటున్నాను అని ఇలా చెప్పాలి. ఐ వాంట్ టు గో టు ద జిమ్ ఎవ్రీ డే. ఐ వాంట్ టు గో టు ద జిమ్ ఎవ్రీ డే. కొందరి అత్యాశ మనకు చాలా విసుగు తెప్పిస్తుంది కదా. అతని అత్యాశకు నేను విసిగిపోయాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ ఫెడ్ అప్ విత్ హిజ్ గ్రీడీ నేచర్. ఐ యామ్ ఫెడ్ అప్ విత్ హిజ్ గ్రీడీ నేచర్. అలాగే
ఆమె తల్లిదండ్రులకు ఆమె ఒక్కతే సంతానం అని ఇలా చెప్పాలి. షీ ఈజ్ ద ఓన్లీ చైల్డ్ ఆఫ్ హర్ పేరెంట్స్. షీ ఈజ్ ద ఓన్లీ చైల్డ్ ఆఫ్ హర్ పేరెంట్స్. మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా బయటికి వెళితే వచ్చేటప్పుడు ఇంట్లోకి అవసరమైన వస్తువులు తెమ్మని చెబుతాం కదా. ఉదాహరణకు, ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని కూరగాయలు తీసుకురండి అని ఇలా చెప్పాలి. బ్రింగ్ సమ్ వెజిటబుల్స్ వైల్ కమింగ్ హోమ్. బ్రింగ్ సమ్ వెజిటబుల్స్ వైల్ కమింగ్ హోమ్. ఎవరికైనా ఏదైనా విషయం అర్థం కాకపోతే అర్థమయ్యేలా చేయమని చెప్తాం కదా. ఉదాహరణకు, ఆమెకు అర్థమయ్యేలా చేయండి అని ఇలా చెప్పాలి. మేక్ హర్ అండర్స్టాండ్. మేక్ హర్ అండర్స్టాండ్. ఎవరైనా అప్పుడప్పుడు పొరపాటు పడుతూ ఉంటారు కదా. ఎవరైనా పొరపడవచ్చు అని ఇలా చెప్పాలి. ఎనీవన్ కెన్ బి మిస్టేకెన్. ఎనీవన్ కెన్ బి మిస్టేకెన్. అలాగే, అది తెలిసిన తర్వాత ఏం చేస్తావు అని ఇలా అడగాలి. వాట్ విల్ యూ డూ ఆఫ్టర్ నోయింగ్ ఇట్. వాట్ విల్ యూ డూ ఆఫ్టర్ నోయింగ్ ఇట్. మనం మనసులో అనుకున్న విషయం చెప్పిన తరువాత నేను చెప్పాలనుకున్నది చెప్పాను అని ఇలా చెప్పాలి. ఐ సెడ్ వాట్ ఐ వాంటెడ్ టు సే. ఐ సెడ్ వాట్ ఐ వాంటెడ్ టు సే. బాత్రూంలో లైట్ వేసి మర్చిపోవడం సర్వసాధారణం కదా. బాత్రూమ్ లైటును ఎవరు వేసి వదిలేశారు అని ఇలా అడగాలి. హూ లెఫ్ట్ ద బాత్రూమ్ లైట్ ఆన్. హూ లెఫ్ట్ ద బాత్రూమ్ లైట్ ఆన్. అలాగే, నువ్వు ఏమి వింటున్నావు అని ఇలా అడగాలి. వాట్ ఆర్ యూ లిజనింగ్ టు. వాట్ ఆర్ యూ లిజనింగ్ టు. మనకు ఏదైనా ముఖ్యమైన పని ఉన్నప్పుడు ఎవరైనా కాసేపు ఆగమని అడిగితే, నాకు చాలా పనుంది, నేను ఆగలేను అని ఇలా చెప్పాలి. ఐ కాంట్ వెయిట్, ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్. ఐ కాంట్ వెయిట్, ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్. అలాగే, నీ బూట్లు అరిగిపోయాయి అని ఇలా చెప్పాలి. యువర్ షూస్ ఆర్ worn అవుట్. యువర్ షూస్ ఆర్ worn అవుట్. అనవసరమైన వస్తువులు కొనడానికి డబ్బులు అడిగితే పేరెంట్స్ ఇవ్వరు కదా. డబ్బు ఇవ్వడానికి నాన్న నిరాకరించారు అని ఇలా చెప్పాలి. ఫాదర్ రిఫ్యూజ్డ్ టు గివ్ మనీ. ఫాదర్ రిఫ్యూజ్డ్ టు గివ్ మనీ. ఎవరైనా కష్టపడితేనే కదా ఫలితాన్ని సాధించేది. కష్టపడనిదే ఫలితం రాదు అని ఇలా చెప్పాలి. నో పెయిన్స్ నో గెయిన్స్. నో పెయిన్స్ నో గెయిన్స్. కొన్ని వార్తలు వింటే మనకు బాధ కలుగుతుంది కదా. అది విన్నందుకు బాధగా ఉంది అని ఇలా చెప్పాలి. ఐ ఆమ్ సారీ టు హియర్ దట్. ఐ ఆమ్ సారీ టు హియర్ దట్. మనం ఎక్కడికైనా ఎక్కువసార్లు వెళితే, నేను చాలాసార్లు అక్కడికి వెళ్ళాను అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ బీన్ దేర్ సో మెనీ టైమ్స్. ఐ హ్యావ్ బీన్ దేర్ సో మెనీ టైమ్స్. ఎవరైనా కోపాన్ని అణుచుకుని ఉన్నప్పుడు, నీ కోపాన్ని వెళ్ళగక్కు అని ఇలా చెప్పాలి. స్పిట్ అవుట్ యువర్ యాంగర్. స్పిట్ అవుట్ యువర్ యాంగర్. అలాగే, నన్ను ఒకసారి ప్రయత్నించనివ్వండి అని ఇలా అడగాలి. లెట్ మీ గివ్ ఇట్ ఏ ట్రై. లెట్ మీ గివ్ ఇట్ ఏ ట్రై. ఏదైనా పని ఉన్నప్పుడు ఎవరినైనా ఉండమని చెప్పడానికి, ఒక పని చెయ్యి, నువ్వు ఇక్కడ ఉండు అని ఇలా చెప్పాలి. డూ వన్ థింగ్, యూ స్టే హియర్. డూ వన్ థింగ్, యూ స్టే హియర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.